కీలక పాత్ర బంజారాలని చెప్పి ఆంధ్రమ రాజ్యాన్ని తెచ్చిందే బంజారాలని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటున్నా అంటే ఇది వాస్తవం. ఏకపక్షంగా ఓటేసిన 65 స్థానాలు 24 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే 45 స్థానాలు లంబాడీలు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిచాం. మరి మా నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి గారికి పోయి అసెంబ్లీలో పిటిషన్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అడిగారు, వినతి పత్రం ఇచ్చారు. మాకు న్యాయం, మేము గొంతుమ కోరికలు అడుగుతున్నామా? మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం కాబట్టి నిన్న మేము రౌండ్ టేబుల్ పెట్టి రాహుల్ గాంధీ గారిని కలుస్తామని చెప్పినాం. నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా మేము రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మా సమాజానికి ఎందుకు న్యాయం చేయాలి సార్? మేము కాంగ్రెస్ తో ఉన్నవాళ్ళం, కాంగ్రెస్ రక్తబంధం ఉన్నది, మాకు న్యాయం చేయండి అని అడిగాను. నేను సెంట్రల్ యూనివర్సిటీలో రోహింగ్యంలో ఉద్యమంలో ఉన్నప్పుడు వారితో ఉన్న బంధంతో వారు గుర్తుపట్టి మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను, బంజారా సమాజాన్ని విస్మరిస్తే మాత్రం రాబోయే కాలంలో పార్టీకి దూరం అవుతుంది సార్ అని. లేదు, పార్టీ ఆలోచిస్తుంది, బంజారా సమాజం గురించి మాట్లాడుతుందని చెప్పారు. అలాగే కేసీ వేణుగోపాల్ గారు వారి ఇంటికాడ సుమారు 20 నిమిషాల పాటు మాకు వాస్తవానికి చాలా విషయాలు వారితో మేము డిస్కషన్ చేసాం. ఏం తక్కువ, బాలనాయక్ గారు జడ్పీ చైర్మన్ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఓడిపోయారు. రామచంద్ర నాయక్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు. రామదాస్ నాయక్ గారు 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మురళీ నాయక్ గారు బలమైన మానుకోటలో గెలిచారు. ఇది లీడర్షిప్ కాదా అడుగుతున్నాను గారిని మేము కలిసి చెప్పాము. మేడం మీరు వచ్చినాక కొంత హోప్ కలిగింది, మాకు అవకాశం ఇస్తారని నమ్మకం కుదిరింది, కానీ మాకు న్యాయం జరుగుతలేదు మేడం అంటే, లేదు మేము గట్టిగా మాట్లాడుతున్నాం అన్నారు. అంతవరకు మాకు ఢిల్లీలో కలిస్తే వారిని అడిగాము. వందల మంది, ఎంతమంది నాయకులను కలుస్తున్నాం మేము అనేక కాలంలో. ఇక్కడ డికే శివకుమార్ గారు, వారిని కలిసాం. రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మేము మా జాతి హక్కుల కోసం మేము అడుగుతా ఉన్నాము. మేము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ బలంగా నిర్మాణం కావాలంటే బంజారాలకు గౌరవమైన స్థానం ఇవ్వాలి. సీతక్క గారిని ఎస్టీ కదా ఇచ్చామని అంటున్నారు, పంచాయతీరాజ్ జనరల్ శాఖ ఇచ్చారు, ఒక గిరిజన శాఖ బంజారాలకు ఇవ్వని అడుగుతున్నారు. మా జనాభా 12%, మాకు 2 మంత్రివర్గం రావాల్సిన అవసరం ఉన్నది. జిస్కే జిత్నే సంఖ్య వారి ఉస్కే ఉత్తే భాగేదారి అని అన్నారు రాహుల్ గాంధీ గారు. మా నినాదం అది. అందరూ ఎవరి జనాభా ఎంతో వారికి అంత అవకాశం అన్నారు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మాకు న్యాయం చేయండి. బంజారాలు దానికి డబుల్ రెట్టింపుగా కాంగ్రెస్ అండకుండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాం, రాష్ట్ర నాయకత్వం దృష్టికి మా ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లారు. మేము కూడా కలుస్తాం. రాబోయే 2 రోజుల మంత్రివర్గ విస్తరణలో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది. లేని ఎడల